ఒక ఊళ్ళో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి పేర్లు హరి, గిరి. ఒకసారి వీరిద్దరూ పొరుగురు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. వారు పొరుగురు వెళ్ళాలంటే మధ్యలో ఒక అడవి దాటాల్సి వస్తుంది. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ అడవిలో ప్రయాణిస్తుండగా వారిద్దరికీ ఒక చెట్టు కింద ఒక మూట కనిపిస్తుంది. మూటలో ఏముందని విప్పి చూడగా వారికి బంగారు నాణేలు కనిపిస్తాయి. బంగారు నాణేలు చూసిన ఇద్దరూ ఈ బంగారంతో తమ కష్టాలు తీరిపోతాయని అనుకుంటారు. ఇద్దరూ నాణేలు లెక్కపెట్టి చెరిసగం పంచుకుందామని అనుకుంటారు. ఇంతలో హరి, నేను ఊళ్ళోకి వెళ్ళి మనకు తినడానికి ఏమైనా తీసుకువస్తాను, తిన్నాక నాణేలు లెక్కబెట్టి పంచుకుందాము, నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు హరి. కాసేపటికి హరి భోజనం పొట్లాలతో తిరిగి వస్తాడు. గిరి మాత్రం, ముందు నాణేల మూట చూసింది నేను, అనవసరంగా దీనిలో సగం హరికి ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటాడు. హరికి సగం నాణేలు ఇవ్వడం ఇష్టం లేని గిరి ఒక చెట్టు చాటున దాక్కుంటాడు. హరి తిరిగి రాగానే చెట్టు చాటు నుండి గిరి హరిని కత్తితో పొడిచేస్తాడు. హరి చనిపోయాడని నిర్ధారించుకున్న గిరి ఇంకా బంగారు నాణేలు మొత్తం తన ఒక్కడికే సొంతమని చాలా సంతోషపడతాడు. ఆకలిగా ఉన్న గిరి హరి తెచ్చిన భోజనం తిని బంగారు నాణేలు తీసుకొని బయలుదేరదాం అనుకుంటాడు. భోజనం ఉన్న పొట్లం విప్పి చెట్టు కింద కూర్చొని తింటాడు గిరి. భోజనం తింటుండగానే గిరి నురగలు కక్కుకొని చనిపోతాడు. గిరిలాగే హరి కూడా ఆలోచించి సగం బంగారు నాణేలు గిరికి ఇవ్వడం ఇష్టం లేక అతడిని చంపడానికి హరి భోజనంలో విషం కలిపి తీసుకువస్తాడు. ఈ విషయం తెలియక భోజనం తిన్న గిరి చనిపోతాడు. బంగారు నాణేలు మొత్తం తమకే దక్కాలన్న స్వార్థంతో ఒకరిని మరొకరు చంపాలని అనుకొని ఇద్దరూ చనిపోతారు. అందుకే మనం స్వార్థంతో విచక్షణ కోల్పోకూడదు.